ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మనము ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి దేవుడు మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారం క్రిందట నేను బైబిల్ గ్రంథంలో 100 సంవత్సరాలకు పైగా జీవించిన వ్యక్తుల గురించి నేను చెప్పాను. తిరిగి కొంతమంది ఈ రెండవ భాగంలో మనకు కనబడబోతున్నారు. 100 సంవత్సరాలకు పైగా జీవించిన వ్యక్తులు. వారెవరో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా విని దాన్ని మీ యొక్క బుక్లో రాసుకుంటే అది చాలా మేలు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రసంగము చేస్తూ ఉంటే వీటిని వాడి మీరు చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. పేలేగు 209 సంవత్సరాలు తను బ్రతికాడు. ఆదికాండం 11వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అదే ప్రకారము రయు తను 200 సంవత్సరాలు బ్రతికినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆదికాండము 11వ అధ్యాయము 21వ వచనం. అదే ప్రకారము సేరోగు 200 సంవత్సరాలు తను కూడా బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నాహోరు 119 సంవత్సరాలు తను బ్రతికాడు. ఆదికాండం 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతాం. 5వది తేరాహు 205 సంవత్సరాలు బ్రతికాడు. ఈ మాట ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడి ఉంది. 6వది అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉంది. 7వది ఇస్సాకు 185 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడి ఉంది. 8వది యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 47వ అధ్యాయం 28వ వచనం మీరు చూసినట్లయితే మీరు కనుగొగలుగుతారు. 9వది యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 50వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడి ఉంది. 10వది మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో మనకు వ్రాయబడి ఉన్నది. 11వది యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి దైవజనులు ఎంతకాలము వారు జీవించి దేవుని యొక్క సేవ చేయగలిగారో మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. కాబట్టి ఈరోజు నీవు కూడా ఎక్కువ రోజులు బ్రతకాలంటే నీవు దేవుని యొక్క పనిలో ఎక్కువగా పాల్పొందుతూ ఉండు. దేవుడు నీకు అధికమైన సంవత్సరాలను కలుగజేస్తాడని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.